చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 సభాశీస్సులైనటువంటి తోటి ఉద్యోగ మిత్రులకు సాయి సుధాకర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు కోటి నాగులు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో 38 సంవత్సరాల 5 నెలల్లో ఉద్యోగం చేశాను. 2016 జూన్ నెలలో రిటైర్ అయ్యాను. నాకు 2018 నుంచి రావాల్సిన ఏవీ రాలేదు. 2018-19కి సంబంధించి 2021-22లో 5 పర్యాయాలుగా 98,340 రూపాయలు నా అకౌంట్లో చూపించి వెంటనే తిరిగి మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేసుకుంది ప్రభుత్వం. ఎస్టీఓ మనకి సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఈ మధ్యనే అడిగాను ఈ విషయం. ఏదో డబ్బులు ఏదో కొందరికి వేస్తున్నారు కదా, మీరు మాకు ఇట్లా నాకు వేసారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి అని అంటే, ఇవన్నీ తర్వాత వస్తాయండి అని చెప్పారు ఎస్టీఓ గారు, ఏటీఓ గారు. ఇప్పుడు నాకు ఈ ప్రోగ్రాంకి రావాలని చాలా ఉత్సుకతతో ఉన్నాను సార్. నాకు నిన్న మధ్యాహ్నం సడన్గా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆ పూర్ణ కార్డియాక్లో అడ్మిట్ అయ్యా వెళ్ళి. మీ అందరినీ కలుసుకోవాలని నేను హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక అది మిగతా సమస్యల ప్రజలు మీకు అందరికీ తెలుసు. ఉంటా సార్. పెద్ద ఏంటండి పరిస్థితి? మరి ఇక్కడ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆయన పాపం 4 సంవత్సరాల నుంచి ఆయన ఎంతమంది తిరిగి ఉంటాడు, ఆయన బాధ ఏంటి, ఆయన ఏడవడం ఏంటి? ఇది కదండి మనం వాళ్ళకి చేయాల్సిన న్యాయం. వాళ్ళకి రావాల్సిన డబ్బులే కదా, ప్రభుత్వాన్ని ఉచితంగా అడగట్లేదు కదా. మంత్రులకేనో అక్కడ ఎంపీలకేమో ఎక్కడ ఒక్క నెల ఆగిన పాపాన ఉందో వాళ్ళందరికీ పెన్షన్లు వస్తుంటాయి. ఒక నిమిషం, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆయన హెల్త్ బాగా ఆయన వచ్చి ఆవేదన చెప్పుకునే దిక్కు కూడా లేక అందుకే ఏర్పాటు చేస్తాం. ఇది నాకు కూడా చాలా బాధగా ఉంది. మన మాజీ మంత్రి గారు ఉన్నారు, వారికి అడుగుదాం అసలు ఎందుకు ఇది జరుగుతుంది ఇట్లా. సార్ ఒకసారి మీరు మాట్లాడండి సార్, మీ అనుభవాలు చెప్పండి.